హాయ్ అండి. ఈరోజు కూర ఏంటంటే ఆమ్లెట్లు పులుసు పెడుతున్నానండి. ఎండ్రాయిలు వేసి అది ఎలాగో చూపిస్తాను. ముందు కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకోవాలి. ఇగోండి గుడ్లన్నీ పగలగొట్టేసుకొని ఇలా కలిపేసుకొని ఇంక ఉప్పు కారం ఏమి వేయకూడదు. ఇందులోని ఉట్టి గుడ్లు అనమాట. ఇలా బాగా కలిపేసుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసుకుందామండి. ఇదిగోండి ఇలా ఆమ్లెట్లు వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఎండ్రాయిలు కడుక్కుని వేసుకోవాలండి. ఎండ్రాయిలు బాగా వేపుకోవాలి. ఎండ్రాయిలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఉల్లిపాయలు కూడా బాగా వేపుకోవాలి. ఉల్లిపాయల్లో సాల్ట్ వేసుకున్నా ఉప్పు వేసుకున్నా ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయండి. అందుకే కొద్దిగా ఉప్పు వేసాను. ఉల్లిపాయలు వేగే లోపల మనం ఆమ్లెట్లని ముక్కలు చేసుకుందామండి. ఇదిగోండి ఇలా మనకు నచ్చిన సైజులో ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి ఆమ్లెట్లని. ఇగో చూడండి ఆమ్లెట్లన్నీ ఇలా ముక్కలుగా కోసేసాను అనమాట. కోసేసి పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు పసుపు, కారం, మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసి కాసేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి కూర బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందామండి. ఇదిగోండి చింతపండు పులుసు వేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఉడికించుకుందాము కాసేపు. ఇదిగోండి చింతపండు పులుసు వేసిన తర్వాత బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇంకా ఆమ్లెట్ ముక్కలు వేసేసుకుందాము. ఆమ్లెట్ ముక్కలు వేసేసుకొని ఈ పులుసు అంతా ఆమ్లెట్లు పీల్చుకునే వరకు కొంచెం సేపు మంట పెట్టుకుందామండి. ఇంకా
ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసుకుని ఇంకా ఆపేసుకుందామండి. కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా వండుకుంటే తినడానికి బాగుంటుంది. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.